సూపర్ స్టార్ కృష్ణ నటించిన భోగిమంటలు 1981 మే 9న విడుదలయ్యింది. ఆ సమయంలో ఆ రోజుల్లో అది పెద్ద హిట్ అయిన సినిమా అండి. ఇందులో ముఖ్యంగా భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో 60లో 20 వచ్చింది మా అమ్మా నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. ఈ రెండు పాటలు చాలా ప్రజాదరణ పొందిన పాటలు. భోగి వచ్చింది, సంక్రాంతి వచ్చింది అంటే భోగి రోజు ఈ పాటలు తప్పకుండా తెలుగువారి ఇంట్లో ఆ రోజుల్లో రేడియోలో కానీ దూరదర్శన్లో కానీ వినిపించేవి. భోగి మంటలు సినిమా చూస్తున్నంతసేపు పూర్తిగా భోగి అంటే ఎలా తెలుగువారు జరుపుకుంటారు, పల్లె వాతావరణంలో భోగి యొక్క విశేషాలు తెలిపిన చిత్రం. చాలా పెద్ద హిట్ అయిన సినిమా. పల్లెటూళ్ళలోని భూస్వాములు కొందరు చక్కగా ఉన్న పచ్చని కుటుంబాలను చూసి కళ్ళల్లో ఎలా నిప్పులు పోసుకుంటారో, వారిని అంతం చేయడానికి హతమార్చడానికి ఎన్నెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నుతారో వివరించే చిత్రం భోగి మంటలు. పగ ప్రతీకారాల వల్ల మారణహోమం తప్ప సాధించలేది ఏమీ లేది ఉండదని ఈ చిత్రం ధ్యేయం. కథ విషయానికి వస్తే పట్టాభిరామయ్య, పరమేశ్వరరావు బావమరుదులు. డాక్టర్ చదువుతున్న పట్టాభిరామయ్య కొడుకు రఘురాంకు పరమేశ్వరరావు కూతురు శారదనిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చితార్థం జరుగుతుంది. పట్టాభిరామయ్య రెండో కొడుకు లక్ష్మణ్ ఆవేశపరుడు, వ్యవసాయదారుడు. మునసబ్బు కూతురు రాధ లక్ష్మణ్ ప్రేమించుకుంటారు. పరమేశ్వరరావు కొడుకు గంగాధరం మునసబ్ గారి అబ్బాయి స్నేహితులు. పిచ్చయ్య అనే వ్యక్తి మునసబ్కు కుడిభుజం. పట్టాభిరామయ్య పరమేశ్వరరావు కుటుంబాలను విడదీయాలని మునసబ్బు పిచ్చయ్య సాయంతో కుట్ర పన్నుతాడు. పులివేషాల పోటీ రోజున గంగాధరం ఒక అమ్మాయిని చెరచాలని ప్రయత్నించి విఫలమవడంతో ఆమెను చంపివేస్తాడు. ఊరు నుంచి వస్తున్న పట్టాభిరామయ్య ఇది చూస్తాడు. మునసబు ప్రేరణతో పరమేశ్వరరావు పట్టాభిరామయ్య వద్దకు వచ్చి తన కొడుకు పేరు బయటకు చెప్పవద్దని ప్రాధేయపడతాడు. న్యాయం కోసం నిలబడే పట్టాభిరామయ్య తిరస్కరిస్తాడు. పట్టాభిరామయ్య దారుణంగా హత్య చేయబడతాడు. లక్ష్మణ్ ప్రత్యర్థులపై పగబడతాడు. ఈ విషయంలో అన్నతో మాటామాట పెరిగి మునసబు ప్రేరణతో వాటాలు పంచుకుంటాడు. తన తండ్రి హత్యకు కారకులెవరో కనిపెట్టడానికి రఘురాం వేరే మార్గంలో ప్రయత్నిస్తాడు. అంటే భోగి మంటలు సినిమా ఈ కథతో ముగుస్తుందండి. అయితే పల్లెటూర్లలో జరిగేటటువంటి భోగి సంక్రాంతి నేపథ్యంలో చాలా అద్భుతంగా తీశారు విజయ నిర్మల గారు. భోగితో మొదలైన సినిమా పగ కక్షలకు దారితీసి చివరకు సుఖాంతం కావడంతో చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలో భోగి మంటలు వేయడం, రంగవల్లుడు, భోగి పళ్ళు పోయడం, కోడి పందాలు, పులి వేషాలు, తెలుగువారి సంప్రదాయాల్లో పల్లెటూరు వాతావరణంలో కానీ భోగి మంటలు, భోగి పళ్ళు వేయడం, భోగి సంక్రాంతి ఎలా జరుపుకుంటారో చాలా అద్భుతంగా తీశారండి. అప్పటి కాలమే కాకుండా రాబోవు తరం వారికి కూడా ఇలాంటి సినిమాలు చూస్తే భోగి ఎలా జరుపుకోవాలి అని మన సంప్రదాయాన్ని గుర్తు చేసిన వారం అవుతాం. అందరూ పండగ రోజు సకుటుంబ సపరివారంగా తప్పకుండా చూడాల్సిన చిత్రం అండి. ఇలాంటి చిత్రాలు మన పిల్లలకు రాబో తరాల వారికి చూస్తే మన పండుగలు ఎలా జరుపుకోవాలి, వాటిలో ఉన్న ఆనందం
గురించి తెలుసుకోవడం జరుగుతుంది.